హే పీపుల్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే డెసిషన్స్. మన లైఫ్లో ఎక్కువగా రిగ్రెట్ అయ్యేది ఏమైనా ఉందంటే డెసిషన్స్. అది మనంతటా మనం తీసుకొని దాన్ని సఫరింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చాలా లైఫ్లో రిగ్రెట్ అవుతుంటాం. అయితే బైబిల్ ఎప్పుడెప్పుడు డెసిషన్స్ తీసుకోమంది, ఎప్పుడెప్పుడు సైలెంట్గా ఉండమందో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఒక రాజును మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. అతడు ఇస్రాయేల్కే మొట్టమొదటి రాజు. అతడు సౌలు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, సౌలు ఒక యుద్ధానికి వెళ్ళాలి ఫిలిస్తీన్ల మీదకి. వెళ్ళాలంటే ప్రవక్త అయిన సమయంలో వచ్చి బలి సమర్పించాలి. అయితే ప్రవక్త కాస్త లేట్ అయ్యేసరికి ఈ సమీర డెసిజన్ తీసుకొని వెళ్ళి బలి సమర్పించేస్తాడు, యుద్ధానికి వెళ్ళిపోతుంటారు. అయితే జరిగిన సంఘటన ఏంటంటే, ఇమ్మీడియట్గా సమీర వస్తాడు, వచ్చి అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు? దేవుడు నీ కుటుంబాన్ని ఒక రాయల్ ఫ్యామిలీగా చేద్దాం అనుకున్నాడు. నీ పిల్లల్ని రాజసింహాసనం మీద కూర్చుండబెడదాం అనుకున్నాడు. నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు సౌలు అని సమీల్ అడిగినప్పుడు సౌలు చెప్తాడు కదా, నా దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా చెదిరిపోవడాన్ని చూసి వాళ్ళందరూ కూడా నా గురించి వెళ్ళిపోతున్నాను గమనించి నేనే తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈరోజు మనం తొందరపాట్లు నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నించినా దేవుడు దాన్ని అంగీకరించాడు. ప్రజల్ని బట్టో నీ చుట్టూ పరిస్థితులను బట్టో నువ్వు తొందరపాట్లు నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ప్రతిదానికి కూడా పే చేయాల్సింది మనమే. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవునని. కాబట్టి నువ్వు దారి తప్పిపోకుండా ఉండాలంటే తొందరపాట్లు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ అమ్మాయి మెసేజ్ చేసిందనో, ఏ అబ్బాయి పిలిచాడనో నీ జీవితంలో నువ్వు తొందరపడ్డావనుకో, ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా నువ్వే లెక్క అప్పగించాలి. కాబట్టి నీ లైఫ్లో తొందరపడి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకు.